వెల్కమ్ టు రచ్చా మీడియా. ప్రస్తుతానికి మనం నందమూరు గ్రామంలో ఉన్నాం. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గం నందమూరు గ్రామంలో. నందమూరు గ్రామం చూస్తే ఇటు కొంగువారగూడెం ప్రాజెక్టు, ఏదైతే కొంగువారగూడెం ప్రాజెక్టు ఉందో అది నిన్న కాక మొన్న 17,000 క్యూసెక్ల నీటిని దిగువ స్థాయికి అయితే వదలడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో నల్లజల్ల నుంచి సుమారుగా 40 గ్రామాలు అయితే ముంపుకైతే గురయ్యాయి. ఇది నిన్న మొన్న జరిగింది కాదు. ఏదైతే కొంగువారగూడెం ప్రాజెక్టు ఉందో ప్రతి సంవత్సరం కూడా వరదలు వస్తాయి. ఆ వరదల్లో భాగంగా ఇక్కడ ఉన్న రైతులు ఇల్లు కూడా మునక్కైతే గురవుతున్నాయి. వీరు ఎంతో డబ్బును కోల్పోతున్నారు, ఇల్లును కోల్పోతున్నారు. అసలు నందమూరు గ్రామం ఎలా ఉంది, వాటి పరిస్థితి ఏంటి, ఇక్కడ రైతులు అయితే ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి, చెప్పండి ఎలా ఉంది మీ ఊరు పరిస్థితి? చాలా దారుణంగా ఉందండి. ప్రస్తుతానికి మేము పెట్టుబడులు పెట్టేసామండి. ఊడిసిన కాడి నుంచి ఇప్పటికి 15,000 రూపాయలు పెట్టుబడి అయిందండి. రైతులకి మాకు కావాల్సింది ఏంటంటే విత్తనాల సాయం, ఎరువుల సాయం, ప్రత్యామ్నాయంగా కొంత 15,000 రూపాయలు కౌలు రైతులు చేసి ఉంటే మేము కొంతవరకు ఎదరికెళ్తానికి అవకాశం ఉంది సార్. అయితే మీకు ఎకరాకి ఇక్కడ పశువులకు కూడా ఆహారం దొరకలేదు సార్. మరి ఎవరైనా ఇక్కడ ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ అందిస్తున్నారా లేదా? లేదండి, ఇంకా పశువులకి అయితే ఏ రకమైన ఉపకారం జరగలేదండి. మాకు పశువులకి అయితే అర్జెంటుగా కావాలండి. అది చాలా ఆకలితోటి ఇదిగా అయిపోయినాయండి. పాలు తీసుకోవడం అవుతలేదండి. చాలా ఇబ్బంది పడతాం సార్. అసలు ఈ సమస్య ప్రతి సంవత్సరం కూడా మీకు తలెత్తుంది, ఎందువల్ల వస్తుందంటారు? ఎందువల్ల అంటే ఇది ఇక ఎరగాల గొట్టు ఉందండి. అది సరిగ్గా వేసినట్టయితే గత ప్రభుత్వంలో పోయిన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో కొంతవరకు చేశారండి పనులు. గత వైసీపీ పాలనలో అయితే అది గాలికి వదిలేశారండి. దాని గురించి మొత్తం ఫ్లడ్ అంతా వచ్చి మా ఊరి మీద డైరెక్టర్ పడిపోతుందండి. ఇది వరకు అయితే ఆ గట్టు సరిగ్గా కట్టు ఉంటే అండి ఆ కాలం అంతా కొంత వెళ్ళి మాకు ఊరికి కొంచెం ఎఫెక్ట్ తగ్గినండి. కొంతవరకు ఊళ్ళోకి రాకపోయినా చేలు మూలిగినా సరే ఊళ్ళోకి రాకుండా ఉండి మనుషులకు అదంతా మెసలడానికి అవునండి. మీకు ఇప్పుడు ఆహారం కానీ లేదంటే మందులు కానీ ప్రభుత్వం నుంచి ఏమైనా వచ్చాయా లేదా? ఆ మందులు అయితే క్యాంప్ పెట్టేశారు. అది కొంతమంది ఇంకా ఇళ్లలో ఉండిపోయారండి. ఇళ్లలో ఉండిపోయారు, బయటకు అయితే రావట్లేదండి. మరి ఇబ్బంది కదా, వాళ్ళకి ఇబ్బంది అవుతుంది సార్. ఇబ్బంది అవుతుందండి. గవర్నమెంట్ నుంచి మీకు కోరుకునేది అదే సార్. మాకు అదే వాటర్ గట్ట అందిస్తున్నారు సార్. లోపలికి ఉన్న నాయకులందరూ వాటర్ ఫుడ్ అయ్యి చేసి అందిస్తున్నారు సార్. ప్రస్తుతానికి అయితే ఆ రకంగా అయితే ఆహారంగా అయితే ఇబ్బంది లేదు సార్. పశువుల గురించి అయితే మాకు అర్జెంటుగా అది కావాలి సార్. పశువులకు మేత దానా అయ్యి అర్జెంటుగా కావాలి సార్. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ నాయకులు చింతకాయల బాబురావు గారు అయితే మనతో ఉన్నారు. అసలు ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందని ప్రయత్నం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు ఇటువంటి ప్రయత్నం ఎందుకు వచ్చిందంటారు? మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పశ్చిమ గోదావరి జిల్లా కమిటీ తరఫున ఇటీవల వర్షాల్లో మునిగినటువంటి ఈ గ్రామాలు, ఈ భూములు, వ్యవసాయ భూములు, అలాగే ఇక్కడ ఇబ్బందులు పడుతున్నటువంటి రైతాంగాన్ని ప్రత్యక్షంగా కలిసేందుకు మేము ఈరోజు ఈ గ్రామాలు పర్యటన చేస్తున్నాం. ఇప్పుడు ప్రస్తుతం నందమూరి గ్రామంలో ఉన్నాం. ఇక్కడ సుమారుగా 700కి పైగా ఎకరాలు భూమి ఉంటే 650 ఎకరాలు పైగా ఈ భూమి మునిగిపోయి తీవ్రమైనటువంటి నష్టపడేటువంటి పరిస్థితి వచ్చింది. ఇక్కడ ఉన్నటువంటి కౌలు రైతులు ప్రధానంగా ఇప్పటికే ఎకరానికి 15,000 రూపాయలు పైగా పెట్టుబడి పెట్టారు. ఇవాళ మొత్తం అంతా కూడా మునిగిపోయి తీవ్రమైనటువంటి ఇబ్బందుల పరిస్థితి ఉంది. ఇలాగే ఇంకో 1-2 రోజులు ఉంటే అది ఏమాత్రం కూడా వ్యవసాయానికి పనికిరాని పరిస్థితి అవుతుంది. అందుకనే దీని మీద ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని కౌలు రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పని మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున మేము కోరుతున్నాం. ముఖ్యంగా రైతాంగం ఏదైతే ఇప్పటి వరకు పెట్టుబడి పెట్టారో ఈ పంట కోసం, ఆ పెట్టుబడికి సంబంధించినటువంటి సహాయాన్ని ప్రభుత్వం అందించాలని, అలాగే ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు అందించాలని ఇక్కడ రైతాంగం కోరుకుంటున్నారు. ప్రభుత్వం తక్షణమే అలాంటి చర్యలు తీసుకోవాలి. అలాగే ప్రధానంగా కౌలు రైతులు ఇవాళ 90% పైగా ఉన్నటువంటి కౌలు రైతులు ఈ సాగుకి సంబంధించి అప్పులు చేసి పెట్టుబడులు పెట్టారు. ఇవాళ అప్పులు తీరే మార్గం లేదు. మళ్ళీ వ్యవసాయం చేయాలనంటే మళ్ళీ 10-15 వేల రూపాయలు ఇప్పటికే ఖర్చు పెట్టారు. మళ్ళీ ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలనేటువంటిది మేము కోరుతున్నాం. అలాగే ఎన్నికల ముందు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు మరి కూటమి ప్రతినిధులు మేము ఎకరానికి 20,000 రూపాయలు రైతాంగానికి పెట్టుబడి ఖర్చులు ఇస్తామని చెప్పి ఆదుకుంటామని చెప్పారు. మరి ఇలాంటి సందర్భాల్లో, ఈ అధిక వర్షాల సందర్భాల్లో రైతాంగానికే ఎకరం 20,000 రూపాయలు ఏదైతే ఎన్నికలు వాగ్దానం చేశారో అది ఇస్తే రైతాంగాన్ని అప్పుల బాధ నుండి ఆదుకునేటట్టుగా ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం తక్షణమే సహాయం చేయాలని కోరుతున్నాం. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కూడా వ్యవసాయానికి అవసరమైనటువంటి విత్తనాలు, ఎరువు, పురుగు మందులు అందించాలని, ఇక్కడ ఉన్న రైతాంగాన్ని, ప్రజానికాన్ని ఆదుకోవాలని మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున ప్రభుత్వాన్ని కోరుతున్నాం.
అయితే ఎగువనున్న వాళ్ళంతా కూడా ఈ ప్రాజెక్ట్ కట్టడం వల్ల వాళ్ళంతా కూడా ఉపయోగం ఉంది. అయితే దిగునున్న వాళ్ళు ఏం పాపం చేశారు? ఆ ప్రాజెక్టులో నీరంతా కూడా స్టోరేజ్ చేస్తున్నారు, ఎక్కువైనప్పుడల్లా కిందకు వదిలేస్తున్నారు. అదే అంచెలంచెలుగా వదిలితే ఈ బాధ ఎలా ఉండదు? అసలు వీళ్ళు చేసిన తప్పేంటంటారు? ఇప్పుడు ఈ రోజున వాస్తవంగా జరుగుతున్నది ఏంటంటే ఎర్రకాలువ గట్లు అవి బలంగా లేకపోవడం కానీ గట్లు తెగిపోవడం కానీ ఇవాళ నందమూరు, ఆరెళ్ళ ఈ ప్రాంతానికి జగన్నాథపురం, మాధవరం, నవాపాలెం ఈ ప్రాంతాలకు చెందినటువంటి ప్రజానికం ప్రతి సంవత్సరం తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. ఏ ప్రభుత్వం ఉన్నా గత ప్రభుత్వాన్ని విమర్శించడం ప్రజాప్రతినిధులు ఈ ప్రభుత్వంలో మేము చేస్తామని హామీ ఇవ్వడం తప్ప చేసేది కనపడడం లేదు. ఏమైనా తాడేపల్లిగూడెం రూరల్ గ్రామాల్లో ఉన్నటువంటి ఈ ప్రజానికానికి ఎర్ర కాలువ తీవ్రమైనటువంటి కష్టాలను ఇబ్బందులు పెడుతుంది. ఎప్పటికైనా ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం తక్షణమే ఈ గట్లను బలపరిచి ఈ గండ్లు పూడ్చి రైతాంగాన్ని ఆదుకోకపోతే, ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికాన్ని ఆదుకోకపోతే ప్రతి సంవత్సరం తీవ్రంగా నష్టపోయేటువంటి పరిస్థితి వస్తుంది. ఇప్పుడు చూస్తే ఇల్లు ఖాళీ చేసేసి తల్లొక చోటికి, తల్లొక చోటికి, పిల్లొక చోటికి, అట్లాగే దోళ్ళు ఎక్కడ కట్టుకోవాలో తెలియని పరిస్థితుల్లో ఇవాళ ప్రజానికం ఉన్నారు. ప్రతి సంవత్సరం ఇదే రకమైనటువంటి కడగంటలు ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికం అనిపిస్తున్నారు. కాబట్టి ఎప్పటికైనా కూటమి ప్రభుత్వం ఎర్రకాలువ గట్లను బలపరచాలని చెప్పని మరి ఆ రకంగా ఇక్కడ రైతాంగాన్ని ఆదుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. చెప్పండి, ఎలా ఉంది మీ ఊరి పరిస్థితి? ఎలా ఉంది? మా ఊరి పరిస్థితి అంటే ఎప్పుడు దారుణమేనండి ఇది. ఇప్పుడు ఎంత కష్టపడినా ఎన్నిసార్లు ఊడిసినా ఈ ఊడుపులు ఎప్పుడు ప్రతి సంవత్సరం ఇదే పని అండి మా పరిస్థితి. మరి మీరు లాసిపోతున్నారు కదా, మేము అన్నింటికి ప్రభుత్వం ఏం కోరుకుంటున్నారు మీరు? ప్రభుత్వము మాకు మేలు చేయాలని చెప్తున్నామండి. ఎరగాల గొట్టుకి తూములు ఉన్నాయండి, ఆ తూములకి డాములు కట్టి వాటికి తలుపులు పెడితే ఒకవేళ కిందకి దింపుకున్నా పైకి ఎత్తుకున్నా నీరు వచ్చినప్పుడేమో పైకి ఎత్తుకోవచ్చు, నీళ్ళు రానప్పుడు కిందకి దింపుకోవచ్చు అన్న దేని మీద అనుకుంటున్నామండి. డమ్మీలు చేస్తామని డమ్మీలు పెట్టారండి సంవత్సరం. డమ్మీలు పెడితే ఆ డమ్మీలు ఎరగాలకు తేలిపోయి వెళ్ళిపోయినాయండి. ఇప్పుడు చాలా ఘోరమైన పరిస్థితి అండి ఇది. మేము బయటికి రాని పరిస్థితి కూడానండి. ఆ రాత్రి భోజనాలు పెట్టారంటే ఆడవాళ్ళు కూడా బయటికి రాలేదండి భోజనాలు కూడా. అంత పరిస్థితిగా ఉందండి మాది. నీళ్ళలో నడుతుంటే ఒక కోళ్ళము ఒడిచిపోయి దురదలు వచ్చేసి ఈ వంక ఈ నీటి మీద యాసిడ్ అవి వదిలేస్తున్నారండి. అవన్నీ వదిలేసేసి అన్ని రకాలు చేస్తుంటే కాళ్ళు కూడా దురదలు వచ్చేస్తున్నాయండి. అయితే ఇక్కడ కొంతమంది సిపిఐ నాయకులు కూడా ఉన్నారు, వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలిసిన ప్రయత్నం. చెప్పండి, అసలు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారు? అంటే ఎప్పటికప్పుడు ప్రభుత్వాలు అయితే మారుతున్నాయి, కానీ పాలకులు మారుతున్నారు, కానీ వీళ్ళ తలరాత్రులు అయితే మారటం లేదు. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? సిపిఎం పార్టీ తాడేపల్లిగూడెం మండల నాయకుని, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కండెలి సోమరాజు. ఈ ఎర్రకాలం నూట్లో ఉన్నటువంటి నందమూరు, మారంపల్లి, ఆరుళ్ళ ఈ గ్రామాలు ప్రతి సంవత్సరం కూడా ఒక మోస్తరు వర్షాలు కూడా మునిగిపోయేటువంటి ప్రమాదం ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కొంగువారిగూడెం ప్రాజెక్టు ఏదైతే ఉందో ఆ ప్రాజెక్టుకి నీళ్లు వచ్చిన సందర్భంలో 4 గేట్లు ఒకేసారి ఎత్తేయడం వల్ల కింది ప్రాంతం అంతా మునక గురి అవుతుంది. ఇది చాలా అధికారులు ఆలోచించాల్సిన విషయం ఇది. ఎందుకంటే ప్రమాదాన్ని పొంచి ఉన్నప్పుడు దాన్ని అంచెలంచెలుగా నీరిస్తే కొంత ప్రమాదం అనేది తప్పుతుంది, కానీ ఒకేసారి వదలడం వల్ల ఇలా ఒకేసారి మొత్తం మునిగిపోయే ప్రమాదం అనేది వస్తుంది. అటు వ్యవసాయ రంగం నష్టపోతుంది, వాళ్ళు ఉండటానికి కూడా నివాస ప్రాంతాల్లో కూడా ఉండలేనటువంటి పరిస్థితి వస్తుంది. ఈ రోజున పశుగ్రాసం కూడా లేకుండా అనేక ఇబ్బందులు పడుతున్నారు. అలాగే ఉన్న ఇళ్లలోనే బయటికి వచ్చేటువంటి పరిస్థితి కూడా కనబడతలేదు. వ్యవసాయ కూలీలే ఎక్కువ కౌలుదారులుగా ఉన్నారు. ఈ భూమి అంతా ఎక్కువ భూమి యజమానుల దగ్గర కంటే కౌలుదారుల చేతుల్లో ఉంది. కాబట్టి తక్షణమే కౌలు రైతులను ఆదుకోవాలి. అలాగే రైతాంగాన్ని, సన్నాచిన్నగారు రైతాంగాన్ని ఖచ్చితంగా ఆదుకోవాల్సిన అవసరం ప్రభుత్వాలకు ఉంది. కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం ఆ చర్యలు తీసుకోవాలి. ఏదైతే ఎర్రగాలో గొట్లు ఏవైతున్నాయో వాటిని పటిష్టానికి పూర్తిగా ఈ కూటమి ప్రభుత్వం పనిచేయాలి. ఆ గొట్లు పటిష్టం అయితేనే కానీ వీళ్ళకి ఇలాంటి ప్రతి సంవత్సరం ఇలాంటి ప్రమాదాలు నుంచి ఇలా బయటపడలేరని మేము చెప్పదలుచుకున్నాం. అలాగే తక్షణమే వీళ్ళని ఆదుకోవడంలో ప్రభుత్వం ముందుకు వచ్చి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే వీళ్ళకి ఇప్పటి వరకు పెట్టినటువంటి ఎకరాకి 15,000 రూపాయలు వరకు కూడా పెట్టుబడి పెట్టి ఉన్నారు. ఇప్పుడు ఏ చర్యలు కూడా పనిచేయదు. ఇప్పుడు నందమూరులో చూస్తుంటే 450 ఎకరాల వరకు మొత్తం మునకకు గురైంది. అలాగే పక్కన ఉన్నటువంటి మారంపల్లి, జగన్నాథపురం ఇవన్నీ కూడా వందలాది ఎకరాలు నీటి మునిగిన పరిస్థితి మనం చూస్తున్నాం. కాబట్టి ప్రభుత్వం ఏదైతే ఉందో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వెంటనే స్పందించి దీనికి ఒక
బయటకు రాలేకపోతున్నాము. భోజనాలు కూడా ఇబ్బంది అవుతుంది. వరద వచ్చి అన్ని పంట పొలాలన్నీ మునిగిపోయి వ్యవసాయదారులు ఎంతో పెట్టుబడులు పెట్టి మరి చాలా ఇబ్బంది కదండి. పశు పక్షులు కూడా ఇది అయిపోతున్నాయి. చంటి బిడ్డల తల్లి ఉన్నారు, ఎంత ఇబ్బంది పడుతున్నాం. వాటర్ అంత ఇళ్లలోకి వచ్చేసింది. మరి మమ్మల్ని పై అధికారులు వచ్చి కాపాడాలని అడుగుతున్నానండి. చిన్న మాట మరి సందేశించినట్టు మీకు దయచేసి మమ్మల్ని వచ్చి కాపాడాలని కోరుకుంటున్నామండి. చూడొచ్చు, మన విజుల్లో చూడొచ్చు. ఇదంతా కూడా వర్షపు నీరు, అదే ఏదైతే ఉందో ఆ ప్రాజెక్ట్ నుంచి వచ్చిన వరద నీరుగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఇదంతా కూడా చెరువు అయితే కాదు, పొలాలు, ఇల్లు, గుళ్ళు, గోపురాలు, ఇటు పాకలు, గేదెలు ఇవన్నీ కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు. అయితే ఇప్పుడు కూడా వీళ్ళంతా కూడా ఒకటే చెప్పుకుంటున్నారు, ఇదంతా కూడా మాకు చాలా ఇబ్బందికర పరిస్థితి ఉంది. ప్రతి సంవత్సరం కూడా మేము ఇటువంటి దుస్థితి మాకు వస్తుంది. పాలకులు ఎవరు వచ్చినా సరే మమ్మల్ని పట్టించుకోవడం లేదు. ఎప్పటికైనా పాలకులు కళ్ళు తెరిచి గండ్లు పూడ్చి మాకు ఇబ్బంది లేకుండా ఉండాలి. అలాగే మా పశువులకు దానా అయితే లేదు, వాటికి ఇవ్వాలి. మాకు ఆహారం కూడా సరిగా అందడం లేదు. ఎక్కడైనా మోకాలు లోతు నీళ్ళ నుంచి వెళ్ళడంతో ఇబ్బందికర పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ వరద నీటిలో కొన్ని ఫ్యాక్టరీల నుంచి ఏదైతే ఉందో యాసిడ్ కూడా ఇందులో వదలడం వల్ల మాకు చర్మ వ్యాధులు కూడా వస్తున్నాయని కూడా వీళ్ళైతే ఇక్కడంతా రైతులు కావచ్చు, కూలీలు కావచ్చు, ఇక్కడ ఉన్న వ్యక్తులు, మహిళలు, చిన్నపిల్లలు కూడా వాపోతున్నారు. ఇటువంటి పరిస్థితి రాకుండా చూడాలని కూడా రచ్చ మీడియా ద్వారా ప్రభుత్వానికి అయితే తెలియజేస్తుంది ఈ రచ్చ మీడియా. కెమెరామ్యాన్ ఎవడు ఆలియే, ఓకే, కెమెరామెన్ ఆలితో పొండరి, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా.